సురేష్ పులిగుజ్జు గారి దగ్గరికి ఒక మాట అడుగుతాను. సార్, సనాతన ధర్మం అనే మాట ఈ మధ్య కాలంలో తరచుగా వినబడతా ఉంది. కారణం ఏమై ఉంటుంది అంటారు? అంటే ఈ దేశంలో సనాతన హిందుత్వం అనే వాళ్ళకి మా ధర్మం ఉండేది అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఓకే. ఎందుకు ఏర్పడింది అంటే ఆ ధర్మంలో కనిపించేది చాలా స్పష్టంగా ఎక్కువ నిషేధం ఉంటుంది. అది మానవత్వానికి వ్యతిరేకంగా ఉంటుంది, అమానవీయంగా ఉంటుంది. అక్కడ మనుషుల కోసం ఏమి కనపడదు. ఓకే. అక్కడ అంతా కల్పనలు, అబద్ధాలు, అభూత కల్పనలు, ఏవేవో ఊహలు, ఇవన్నీ కూడా అందులో కనిపిస్తాయి. కొంచెం ఘాటుగా ఉన్నట్టు అనిపిస్తాం. ఘాటు ఏముంది, నిజమే. ఘాటు కాదంటే అందులో ఉండేది నిజం. ఇప్పుడు ఎప్పుడో మేము పుష్పక విమానం చేసాము, మీరు దాంట్లో ఇప్పుడు మీరు చేస్తున్నారు. కానీ మా ధర్మంలో ఎప్పుడో ఉంది అని అంటే అది అబద్ధం కాక నిజం ఎట్లయితుంది? నిజం అని చెప్పడానికి నిరూపణలు ఏముంటాయి అంటే ఇక్కడ ఏమవుతుంది? ఏంటి మీరు పుష్పక విమానంలో ప్రయాణం చేయండి. వైట్ బ్రదర్స్ తయారు చేసినటువంటి విమానంలో కాకుండా మీరు పుష్పక విమానంలో ప్రయాణం చేయండి, అప్పుడు తెలుస్తుంది మీకు. మీరు సైన్స్కి వ్యతిరేకంగా ఉండేవాళ్ళు, సైన్స్కి వ్యతిరేకంగా ఉండి ఈ సైన్స్ కూడా మాది అని మీరు చెప్తా ఉన్నారు. అది అబద్ధం కాకుండా అది నిజం ఎట్లా అవుతుంది? నిజంలో మాట్లాడండి. మీరు నిజంలో మాట్లాడతారా? ఏంటిది అబద్ధం? ఏంటిది? వేదం అంతా అబద్ధమే. నిజమేముందో చెప్పండి. నీకు తెలిసింది చెప్పు. నీకు తెలిసింది చెప్పండి. వేదం ఏంటి? వేదం ఏంటి? వేదంలో ఏముంది? వేదంలో ఏముంది? ఎవరి కోసం ఉంది? ఎవరి కోసం రాసుకున్నారు? ఎవరు రాసుకున్నారు? దేనికోసం రాసుకున్నారు? ఈ దేశానికి వేదం ఏం చేసింది? ఒక్కసారి ఈ దేశానికి వేదం ఏం చేసింది? ఏం చేసింది నువ్వు చెప్పు. మీరు చెప్పండి. మీరు చెప్పండి. వేదం ఏమి చేసింది ఈ దేశానికి? ఈ దేశంలో మీరు తీసుకొచ్చినటువంటి ఒకటి చెప్పండి. సరే, ఇది మేము చేశాము. ఈ దేశం మా వేదం వల్ల ఈ దేశము ఈ స్థాయిలో నిలబడింది అనేది మీరు స్పష్టంగా చెప్పండి. ఒకసారి అడుగుతాను. మీరు అడిగిన ప్రశ్న నిరంతరం మీది నిరంతరం నిషేధ వేదం మీది. నిషేధాల వేదం. ఒక్కసారి సురేష్ గారు ఒకసారి ఏం చెప్పాలనుకుంటున్నారు? మానవత్వాన్ని నాశనం చేసినటువంటి వేదం. ఒక్క నిమిషం, దీక్షితులు గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు. రైట్, చెప్పండి సార్. అయ్యా, వేదంలో విద్యారణ్య భాష్యం అని ఒకటి ఉంటుందండి. మరి చదువు ఎందుకు చెప్పలేదు మాకి? 500 సంవత్సరాల క్రితం ఆయన ఈ భాష్యాన్ని మొదలు పెడుతూ ఒక శ్లోకం రాశారు. కృష్ణ గారు ఒక నిమిషం. ప్రత్యక్షేణానుమిత్యోవా యస్తూపాయోన బుధ్యతే ఏనం వేదతి వేదేన తస్మాద్ వేదస్య వేదత. ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, 2 రకాల ప్రమాణాలు ఉంటాయి. చేతితో తాకి కంటితో చూడటానికి వీలైన ఏదైతే లేదో దాని గురించి చెప్పేది వేదం అని మూలార్థం. కొంతమంది అలా కాకుండా వాళ్ళు రకరకాల భావనలు చేస్తూ ఉంటారు. ఆ భావనలు చేసేవాళ్ళు వేదంలో అవే ఉన్నాయని, కంప్యూటర్లు ఉన్నాయని, కార్లు ఉన్నాయని, ఇంకా అనేక రకాలు ఉన్నాయని వాళ్ళు భావిస్తూ ఉంటారు. వాళ్ళ అంటే ఒక మూల సూత్రాలు కొన్ని సంబంధించిన విషయాలు ఉంటాయి కానీ వేదం యొక్క ప్రయోజనం అయితే అది కాదు. ఇది వేదము ఆధ్యాత్మ శాస్త్రం. వేదము ఆత్మ గురించి, అనాత్మ గురించి, స్వర్గం గురించి, నరకం గురించి, మానవుడు పుట్టుక గురించి, ఇంకా ఎన్నో రకాల దురవగాహనగా ఉండేవి. ల్యాబ్లోను వాటిలోనూ సంబంధించిన విషయాలు కాదు దాంట్లో ఉండేవి. అట్లాంటి విషయం చెప్పడం కోసం వేదం ప్రయత్నం చేసింది. అదే సమయంలో వారి సోదరులు, మానవ హక్కుల సోదరులు చెబుతూ ఉన్నారు ఇది విధి నిషేధాలని, అదని ఇదని చెప్తూ ఉన్నారు. అది గమనించాల్సిన విషయం ఏంటి అంటే కాలము విద్యయా అమృతమశ్నుతే. ఇప్పుడు మనం మృత్యోర్మ అమృతం గమయ. కాలం ముందు నుంచి వెనక్కి వెళ్తూ ఉందా, వెనక్కి నుంచి ముందుకు వెళ్తూ ఉందా, కొన్ని చక్రంలో తిరుగుతూ ఉందా, అన్ని రకాలుగా ఉన్నాయని మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రగతిశీలమైంది మానవ హక్కులు, మానవుడు అనే ఒక భావన ఉంది. ఇది ఈ దేశంలో, ఈ ఋషి దేశంలో ఇక్కడి నుంచి అన్ని రకాల ఉత్తమమైన భావనలు అన్ని చోట్ల ప్రశ్నించినవి, అన్ని చోట్ల ఉన్న భావనలు ఇక్కడికి వచ్చినాయి. ఈ దేశంలో ఒకవేళ దుర్మార్గము, దౌష్ట్యము పూర్తిగా లేవని నేను అన్ని చోట్ల అంతా అద్భుతంగా ఉందని అనట్లేదు. ఇప్పుడు కూడా మనం చూస్తాం
మనకి మనం ఉండే ప్రాంతాల్లోనే ఎన్నో రకాల ప్రపంచాలు ఉన్నాయి. ఈ రోజుల్లో ఎన్నో రకాల లేయర్స్ ఉంటాయి. అడవుల్లో ఉండే న్యాయం వేరు, నగరాల్లో ఉండే పరిస్థితి వేరు, నగరాల్లోనే అడవులు లాంటి పరిస్థితులు ఉండే చోట న్యాయం వేరు. ఎన్నో రకాల మనకి ఆలోచనకి అందని కొన్ని ఫ్రేమ్స్ లో పెట్టలేని కొన్ని విషయాలు ఉంటాయి. సురేష్ పుల్కుజ్ గారు అడిగిన దానికి మీ సమాధానం ఏంటండి? అదే ఇప్పుడు చెప్తున్నాను మీకు. సోక్రటీస్ ని వేధించింది ఎవరు? సోక్రటీస్ విషం ఇచ్చింది ఎవరు? మీరు కూడా కాదు, మేము కూడా కాదు. అట్లా ఇప్పుడు మనం చూస్తున్నాం ఇవాళ వెబ్ సిరీస్లు, ఇవాళ ఓటీటీ కంటెంట్ అందరికి అందుబాటులోకి వచ్చింది. స్పార్టకస్ కి ఏం జరిగింది సార్? మీరు చాలా అడ్వాన్స్ ఉన్నారండి దీక్షితులు గారు. అంటే నేను గమనిస్తున్నాను, చదువుతున్నాను మీకు. నేను అన్ని రకాల విషయాలు మనం గమనించాలి. మనం గమనించినప్పుడు మనము ఒక పక్షపాతం లేకుండా విశ్వాత్మ బుద్ధితో, సర్వాత్మ బుద్ధితో మనం పరిశీలించాలి. ఇప్పుడు నేనేమంటున్నానంటే బయట దేశాల్లో జరిగినవన్నీ నిజాలు, బయట దేశాల్లో మొత్తం ప్రజలకు మేలే జరిగాయి అనేది ఇక్కడేమి ఆ వాదన కాదు. ఇక్కడ బయట దేశాల్లో కూడా మానవులకు వ్యతిరేకమైనటువంటి పనులు అనేకం జరిగాయి. బానిసత్వాన్ని చాలా తీవ్రంగా అమలు చేసిన దేశాలు వాళ్ళు తెలుసుకున్నారు, ఇది తప్పు అన్నారు. దాని నుంచి బయటకు వచ్చి దీన్ని డెవలప్ చేసుకోవాలి, మనుషులందరూ సమానమైనటువంటి భావాన్ని తీసుకురావాలి అని చెప్పి బయట దేశాలలో సంస్కరణలు చేసుకొని వాళ్ళు డెవలప్ చెందుతున్నటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో కనిపిస్తున్నాయి. ఇక్కడ జరుగుతున్నది ఏంటి? ఈరోజు నేను వచ్చేటప్పుడే ఇక్కడ ఒరిస్సాలో బస్తర్ జిల్లాలో ఒక అమ్మాయి, చిన్న పాప చనిపోయింది. హిందూ అమ్మాయే చనిపోయింది. ఆ అమ్మాయి దళితుల బిడ్డ, హిందూ. మళ్ళీ ఆ అమ్మాయి హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్లారు. మేము ఇక్కడ ఈ శ్మశాన వాటికలో ఈ పాపను అక్కడ ఖననం చేసేయడానికి వీల్లేదు అని చెప్పి సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నది. ఆ అమ్మాయిని తీసుకొచ్చి బయటికి నెట్టేశారు. అంటే మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు దాంట్లో? అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది? నేను సనాతన ధర్మంలోనే ఒక అమ్మాయి ఉన్నది, ఆ గ్రామం అంతా ఉన్నది. ఆ అమ్మాయికి సనాతన ధర్మం ఏం ముద్ర వేసింది? దళితురాలు అనే ముద్ర వేసింది. వాళ్ళ కుటుంబము, వాళ్ళ బంధుత్వము అంతా కూడా సనాతన ధర్మంలోనే ఉన్నారు, హిందూ ధర్మంలోనే ఉన్నారు. అయితే హిందూ శ్మశాన వాటికకు తీసుకెళ్తే ఒక మరణాన్ని అక్కడికి తీసుకుపోయి మీరు ఇక్కడ ఖననం చేయడానికి వీలు లేదు అని అంటే పక్షపాతం. ఇక్కడ ఏం జరుగుతున్నది? హిందూ ధర్మమే, హిందూ ధర్మమే, ఇద్దరు హిందూ ధర్మంలోని వాళ్ళే. కొందరేమో గాంధీ గారిని కొందరేమో ఎక్కువగా రైలు నుంచి క్రైస్తవులు చేశారు మేము ఉంటామా అనం. అది ఏంటంటే కొన్ని సంఘటనలు వేరు, కొన్ని సంఘటనలు కాదు, చాలా జరుగుతున్నాయి. ఇప్పుడు నిర్మాణాత్మకంగా ఆచరణాత్మకంగా సంప్రదాయం పేరుతో, సంస్కృతి పేరుతో సంప్రదాయం పేరుతో, వేదం పేరుతో, ధర్మం పేరుతో జరుగుతున్న దుర్మార్గాన్ని మీరు ఒప్పుకుంటారా? మీరు ఒప్పుకుంటారా? యజుర్వేదంలో ఏం చెప్పింది మీరు చెప్పండి. యజుర్వేదంలో ఏం చెప్పింది? ఎంగిలి మెతుకులు తినమని చెప్పింది, చిరిగిన బట్టలు వేసుకోమని చెప్పింది. మీరు వెళ్ళండి యజుర్వేదంలో, మీరు చదవండి, చదివిన తర్వాత మాట్లాడండి. ఏం చెప్తుంది? అపస్తంభ సూత్రం ఏం చెప్తుంది? గౌతమ ఎక్కడి నుంచి వచ్చింది? శాస్త్రం మాట్లాడితే శాస్త్రం మాట్లాడు, శాస్త్రం కాకుండా అంటే యజుర్వేదంలో ఎంగిలి బతుకులు తినమని లేదా? యజుర్వేదంలో ఎంగిలి బతుకులు తినమని లేదా? ఆ శ్మశానంలో వేరే వాళ్ళు, వీళ్ళకి వేరు వాళ్ళకి వేరు అని చెప్పింది లేదా? నా దగ్గర డాక్టర్ అంబేద్కర్ రాసిన గ్రంథాలు ఉన్నాయి. మీరు మళ్ళీ కూర్చోండి. యజుర్వేదంలోనే ఉన్నాయి అవన్నీ. ఆయన పక్కన పెట్టలేదు. ఏంటండి అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, ఇదిగో ఇక్కడే ఉంది. అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మీకు స్వేచ్ఛ కావాలంటే హిందూ ధర్మాన్ని వదిలిపెట్టి వెళ్ళండి అని చెప్పాడు. ఉపనిషత్తులు ఆధారమైన బౌద్ధానికి రమ్మన్నారు. బుద్ధుడిని ప్రచురించిన ఈ దేశానికి సంబంధించిన దీక్షితులు గారు, ఇది తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకము, మీకు అందుబాటులో ఉంటే దీన్ని మీరు చదవండి.
నా దగ్గర ఉన్నాయి. తెలుగు అకాడమీ వాళ్ళు వేసిన పుస్తకం ఇది. మీరు ఈ పుస్తకం చదవండి. ఈ పుస్తకంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా స్పష్టంగా చెప్పాడు, మీకు స్వేచ్ఛ కావాలంటే హిందూ మతంలో నుంచి వదిలిపెట్టి వెళ్ళిపోతేనే మీకు స్వేచ్ఛ వస్తుంది అని డాక్టర్ అంబేద్కర్ చెప్పారు. ఆయనే హిందూ మతంకి సంబంధించిన ఒక శాఖ కింద పరిగణించి రాజ్యాంగంలో నమోదు చేశారు. బౌద్ధులకు రిజర్వేషన్ ఇచ్చారు. హిందూ మతంలో ఉండమని చెప్పలేదు. నేను హిందూగా పుట్టాను, అది నా చేతుల్లో లేదు, హిందూగా మాత్రం నేను చావను అని చెప్పాడు. బుద్ధిజంలోకి వెళ్ళిపోయారు. నేను చావనన్నాడు, హిందూగా నేను చావనన్నాడు. అంటే హిందుత్వం అసమానత్వం అని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. హిందుత్వంలో ఉంటే నువ్వు సమానంగా బతకలేవని చెప్పాడు. ఓకే, ఒక్క నిమిషం. హిందుత్వంలో ఉంటే మానవత్వం లేదని చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్. అంటే ఈ పుస్తకం మీరు చదవండి. ఓకే, సనాతన ధర్మం ఏంటిది అనేది బాగుండదు. రైట్ సార్, క్రైస్తవులందరూ బాధపడతారు. ఒక్క నిమిషం అండి. బాధపడేది లేదు. తప్పులు ఉంటే చెప్పండి. తప్పులు ఉంటే తప్పుల్ని సరి చేసుకొని ముందుకు పోవడమే మంచిది. నేనేం చెప్తున్నా, ఇప్పుడు అమెరికాలో క్రైస్తవులు ఉన్నారు, క్రైస్తవుల మధ్యనే పోరున్నది. ఒక క్రైస్తవుడు ఇంకొక క్రైస్తవుని అణచివేసి బానిసగా మార్చిన సందర్భం అక్కడ ఉన్నది. అయితే అక్కడ బానిసలు చేసిన పోరాటం తర్వాత బానిసలు చేసిన పోరాటం తర్వాత అక్కడ సంస్కరణలు వచ్చాయి. రైట్, ఇక్కడ ఏం సంస్కరణలు వస్తున్నాయి చెప్పండి. రైట్, అంటే మీ ఉద్దేశం ఏంటి? సనాతన ధర్మం సంస్కరణను తీసుకురానికుండా అడ్డుపడుతుందనా? ఖచ్చితంగా. ఓకే.